హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఓల్డెస్ట్ రెసిపీ అండి ఇది. పాలపూరి స్వీట్. అప్పట్లో చేసుకునే వాళ్ళంట ఇది సింపుల్‌గా. దాని రెసిపీనే ఇవాళ నేను షేర్ చేసుకుంటాను. దీనికి మనకి ఫస్ట్ పాలు కావాలి. పాలని ఒక గిన్నెలో పోసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకునిన తర్వాత పాలని చాలా మసలపెట్టాలనమాట. లైక్ ఒక హాఫ్ లీటర్ మీరు తీసుకున్నారనుకోండి, దాంట్లో 3/4 వరకు రావాలి. లేదా 1 లీటర్ తీసుకుంటే 3/4 అట్లా మనము ఎంత తీసుకుంటే దానికి 3/4 అంత వచ్చేంత వరకు బాగా మసలపెట్టుకోవాలి. దాన్ని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే కింద మాడిపోతదనమాట. సో, మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మసలపెట్టాలి. అది మసిలేలోపు మనము ఈలోపు గోధుమ పిండి ఒక బౌల్‌లో తీసుకొని, కొంచెం వాటరు అండ్ సాల్ట్ యేసుకొని, దీన్ని మనము పూరీలు పిండి లాగానే అనమాట. మామూలుగా పూరీలు ఎలా చేసుకుంటామో అలానే కొంచెం వాటర్ అండ్ సాల్ట్ యేసుకొని తడుపుకోవాలనమాట పూరి పిండిని. ఈ పూరీలనే మనం అందులో పాలల్లో వేసుకుంటాము. సో, ఇది మొత్తం మంచిగా నీడ్ చేసుకొని కొంచెం గట్టిగా మరీ మెత్తగా ఉండొద్దు. మామూలుగా పూరీలు ఎట్లా చేసుకుంటామో అట్లా పెట్టుకోండి ముద్దని. అలా చేసుకొని కొంచెం సేపు నాననివ్వండి. ఈ నానిన తర్వాత దీన్ని ఇది నానబెట్టేలోపు మనము ఈలోపు పాలను చూద్దాము. పాలు కూడా బాగా మసలాలనమాట. అది చూడండి తగ్గుతా ఉంది అండ్ బాయిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మసులుతున్నాయి కూడా. ఇది కొంచెం తగ్గేంత వరకు మనము బాయిల్ చేస్తూ ఉండాలనమాట. చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో మధ్యలో. లేకపోతే పాలన్నీ పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి గదా! సో, చూస్తూ ఉండాలి అండ్ కలిపెడుతూ ఉండాలనమాట పాలని. ఇలా చాలా రెడ్యూస్ అవ్వాలి. అప్పుడే మనకి అది టేస్ట్ గూడా వస్తది. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అంట. అప్పట్లో దసరా టైంలో అలా చేసుకునేవాళ్ళంట. ఇప్పుడంటే చాలా రకాల స్వీట్స్ మనకి తెలంగాణలో ఉన్నాయి. అప్పట్లో ఇది చేసుకునేవాళ్ళంట. దీనికి మనకి ఇంకో ఇంగ్రీడియెంట్ వచ్చి కోవా. కోవా ప్లేస్‌లో ఒకవేళ కోవా లేకపోతే కలాకండ్ గూడా తీసుకోవచ్చు. అండ్ షుగర్. ఇవి 2 ఇంగ్రీడియెంట్స్ మనకి మనం పాలల్లో ఎయడానికి. పాలు బాగా మసిలిన తర్వాత అందులోనే ఈ కోవా అండ్ షుగర్ నేనిక్కడ కలాకండ్ తీసుకున్నాను. నాకు ఇక్కడ అవైలబుల్‌లో ఉంది. సో, అందులోనే కొంచెం షుగర్ కూడా ఏసి షుగర్ మళ్ళీ నాకందులో స్వీట్‌లో షుగర్ ఉంది కాబట్టి నేనిక్కడ షుగర్ కూడా కొంచెం తక్కువనే తీసుకున్నాను. మీరు కోవా తీసుకుంటే కొంచెం షుగర్ ఎక్కువ పడతది. లేదు కలాకండ్ తీసుకున్నారు అని అనుకుంటే కొంచెం తక్కువ ఏసుకోవాలి షుగర్. అండ్ అలా యేసుకున్న తర్వాత మంచిగా ఇంకొంచెం సేపు అట్లానే మసలపెట్టాలనమాట. అందులోనే మనము ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ గూడా యేసుకోవాలి. సాల్ట్ యేసుకుంటేనే ఏ స్వీట్‌కైనా గానీ టేస్ట్ బాగుంటది. అది చాలా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతదనమాట. సో, ఎప్పుడే గానీ ఇదొక టిప్ మనం ఏ స్వీట్‌లో అయినా చిటికెడు సాల్ట్ మాత్రం ఖచ్చితంగా యేసుకోవాలి. ఇక్కడ పాలల్లో వేడిగా అంటే బాయిలింగ్ చేసేటప్పుడైతే ఎయొద్దు. ఆఫ్ చేసుకునిన తర్వాతనే ఇలాచీ పౌడర్ అండ్ సాల్ట్ యేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ క్లిప్ నాది మిస్ అయ్యింది. ఇలాచీ పౌడర్ గూడా చాలా ఎక్కువనే ఉండాలనమాట. ఎంత మంచిగా ఉంటేనే ఆ మెయిన్ ఫ్లేవర్ ఇంకా మనం ఇక్కడ ఏది యాడ్ చేయట్లేదు కాబట్టి, ఇలాచీ తోటే మనకి ఫ్లేవర్ అనింది వస్తుంది. సో, మనకి పాలు రెడీ అయిపోయాయి కదా! నేను ఏవైతే మనం పూరి పిండి తడుపుకున్నామో దాన్ని చిన్న చిన్నగా ముద్దలు పెట్టుకొని అన్నిటిని పూరీల్లాగా మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు. అట్లా అన్నీ తిక్కుకోవాలనమాట. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఈలోపు మనము ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాము. అది వన్స్ హీట్ అయిపోయిన తర్వాత పూరీలేవైతే చేసుకున్నామో వాటినన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలనమాట. ఈ ఫ్రై చేసుకునిన తర్వాత అది కూడా మరీ గోల్డెన్ బ్రౌన్ అట్లా లేదు. కొంచెం ఫ్రై అవ్వాలి. అంతే మరీ బ్రౌన్‌గా గూడా చేసుకోకూడదు. మీరు ఈ పూరి పిండికి వీట్ ఫ్లోర్ అయితే వీట్ ఫ్లోర్ యూజ్ చేయొచ్చు. లేకపోతే పూరి పిండి అని సెపరేట్‌గా దొరుకుతుంది. అదైనా యూజ్ చేయొచ్చు ఇక్కడ. నేనైతే ఇక్కడ గోధుమ పిండియే యూజ్ చేశాను.
ఇది మంచిగా గోలిన తర్వాత దీన్ని మనము ఏదైతే పాలు మనం ఇందాక మసలపెట్టుకొని అందులో కోవా అవంతా ఏసి రెడీ చేసుకున్న పాలేవైతే ఉన్నాయో, అందులో డైరెక్ట్‌గా ఏసేయాలనమాట. లైక్ గులాబ్ జామున్ మనము వేడి వేడిది సిరప్‌లో అందులోకెళ్ళి తీసి సిరప్‌లో ఎట్లా ఏస్తామో సేమ్ ఇది గూడా పూరీలు గోలిచ్చుకొని దాన్ని డైరెక్ట్‌గా ఇందులో పాలల్లో ఏసేయాలి. పాలు మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు. గోరువెచ్చగా అట్లా ఉన్న టైంలో ఈ పూరీని అందులో ఏసేసుకోవాలి. ఇట్లానే మనము చేసుకున్న అన్ని పూరీలని గూడా ఇందులోనే ఏసేసుకోవాలనమాట. ఇట్లా చూడండి అన్ని పూరీలు గోలిచ్చుకొని అందులో డిప్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి మీకు పాలకి ఎన్ని పూరీలు పడుతున్నాయి అని. అప్రాక్స్‌గా 1 లీటర్‌కి 7-8 పూరీస్ కొంచెం మీడియం సైజ్ పూరీస్ అయితే 7-8 సరిపోతాయన్నమాట. అంటే మనము ఆ పూరీలేసినంక ఇంకొన్ని పాలు ఉండేంత లెవెల్ కొన్ని ఉన్నాయి అన్నప్పుడు ఆపేస్తే సరిపోతుంది. మొత్తం పాలంతా అయిపోయేంత వరకు ఏసేసుకుంటే అది నానిన తర్వాత గట్టిగా అయిపోతదనమాట. సో, కొన్ని పాలు ఉంచేటట్టుగా చూడండి. ఇప్పుడు నేను తీసుకున్న దానికి ఇట్లా పూరీలేసుకున్న ఇట్లా కొంచెం పాలు మిగిలాయి కదా! అట్లా వచ్చేంత వరకు స్టాప్ చేసేయండి. మరీ ఎక్కువ పూరీలు కూడా ఎయొద్దు. ఇలా దీన్ని కొంచెం సేపు అలా పెట్టేసి నానబెడితే సరిపోతుంది. చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అనమాట. ఎట్లాగో ఫెస్టివల్స్ అప్పుడు మనం పూరీలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం గదా! ఈసారి ఇలా స్వీట్ కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ వన్ ఆఫ్ ద ఓల్డ్ రెసిపీ అంట. సో, ప్లీజ్ మీరు కొత్తగా వింటున్నట్టయితే ట్రై చేయండి. అండ్ సింపుల్ రెసిపీ. థాంక్ యూ. బాయ్ బాయ్.